ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త. సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్స్. రాష్ట్ర వ్యాప్తంగా కూడా సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్స్ అయితే రాబోతున్నాయి. ఇవన్నీ భారీగా పెంపు వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మన ఛానల్ ద్వారా మీరు ముందుగానే పొందగలుగుతారు. అలాగే వీడియోని లైక్ చేస్తే మరింత మందికి రీచ్ చేసిన వారు అవుతారు. సో ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. సెప్టెంబర్ 1 నుంచి కీలకమైన మార్పులైతే చోటు చేసుకున్నాయి. ఇందులో కొన్ని మార్పులు ప్రతి నెల అంటే ఖర్చులపై మీ నెలవారీ ఖర్చులపై ప్రభావం చూపించనున్నాయి. ఇంకొన్ని అయితే ప్రయోజనం చేకూర్చనున్నాయని చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పెంపు ప్రకటన అయితే లాభం చేకూర్చవచ్చని అయితే చెప్తున్నారు. ఇక అలాగే ప్రతి నెల 1వ తేదీ నాటికి ప్రభుత్వం ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల రేట్లలో మార్పులు చేస్తుంటుంది. ఎక్కువగా కమర్షియల్ గ్యాస్ ధరల్లో మార్పు వస్తుంటుంది. ఈసారి కూడా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరపై సమీక్ష జరిగే అవకాశం ఉంది. గత నెలలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర 8.5 పెరిగింది. జూలైలో రూ. 30 తగ్గింది. అదేవిధంగా సీఎన్జీ, పీఎన్జీ ధరల్లో కూడా మార్పు రావచ్చు అంటున్నారు. ఇక అలాగే సెప్టెంబర్ 1 నుంచి ఒక మంచి గుడ్ న్యూస్ అయితే చెప్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా సెప్టెంబర్ 1 నుంచి ఇంకా ఫేక్ కాల్స్, మెసేజెస్ని కూడా నియంత్రించనుంది ట్రాయ్. ఈ మధ్య కాలంలో కంపెనీ కాల్స్, ఫేక్ కాల్స్ అత్యంత ఎక్కువగా అయితే కనుక హెరాస్ చేస్తూ ఉన్నాయి. ఆ కాల్స్ అయితే చాలా మందిని ఇబ్బంది పెడుతున్నాయి. అందువల్ల సెప్టెంబర్ 1 నుంచి ఇక ఫేక్ కాల్స్, మెసేజెస్ కానీ ఇంకా అవన్నీ కూడా ట్రాయ్ నియంత్రణలోకి అయితే వెళ్ళిపోతున్నాయి. ఈ మేరకు టెలికాం కంపెనీలన్నిటికీ కూడా ట్రాయ్ ఆదేశాలు ఇచ్చింది. జియో, ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియా, బిఎస్ఎన్ఎల్ కంపెనీలు టెలిమార్కెటింగ్, కమర్షియల్ మెసేజ్లకు ఏమైనా అలాంటి మెసేజ్లు కానీ లేదా కాల్ చేయాలంటే ముందు 140 సిరీస్తో ప్రారంభమయ్యే నెంబర్లు ఎంచుకోవాలని సూచించింది. ఒకవేళ ఆ నెంబర్ సిరీస్తో కనుక మీకు ఫోన్ వస్తే మీరు అవసరమైతే లిఫ్ట్ చేయొచ్చు లేదా బ్లాక్ లిస్ట్లో కూడా పెట్టుకోవచ్చు. ఇక హెచ్డిఎఫ్సి బ్యాంక్ రివార్డు పాయింట్లను పరిమితం చేయనుంది. వివిధ రకాల లావాదేవీలపై కస్టమర్కు 2,000 వరకే పాయింట్లు పొందగలుగుతారు. ఇక థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా జరిపే ఎడ్యుకేషనల్ పేమెంట్స్కు ఎలాంటి రివార్డు పాయింట్లు ఉండవు. ఇక అలాగే ఐడిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డుకు చెల్లించాల్సిన మినిమం అమౌంట్ అయితే కనుక తగ్గించనుంది. పేమెంట్ కూడా 18 నుంచి 15 రోజులకైతే తగ్గించడం జరుగుతుందని చెప్తున్నారు. ఇక అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా కీలకమైన ప్రకటన వెలువడనుంది. డియర్నెస్ అలవెన్స్ పెంపు అంటే డిఏ పెంపుపై ప్రకటన ఉండొచ్చు అంటున్నారు. డిఏను 3% పెంచనున్నట్లుగా తెలుస్తోంది. అదే జరిగితే కనుక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డిఏ 53%కి పెరగనుంది. ఆధార్ కార్డు అప్డేట్ చేసేందుకు కూడా చివరి తేదీ సెప్టెంబర్ 14 కానుంది. సెప్టెంబర్ 14 తర్వాత ఆధార్ కార్డు అప్డేట్ చేయాలంటే మళ్ళీ తగిన రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ గడువు తేదీని యుఐడిఏ పలుమార్లు పొడిగించింది. ఇంకా లాస్ట్ డేట్ సెప్టెంబర్ 14 అని చెప్తున్నారు. ఇది ఫ్రెండ్స్ అప్డేట్. వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.